బ్రిటిషోడు తెల్లతోలు బలుపుతో వ్యవహరించేవాడు. మనల్ని నల్లోళ్ళని వెటకారం చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు అనేటటువంటిది పాత రోజుల్లో పాఠ్య పుస్తకాలు చెప్పే రోజుల్లో మాస్టార్లు చెప్తే, ఏమోలే అనుకునేవాళ్ళం. కానీ కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి తెల్ల పంది, ఎవరైతే గినియా పందిలాగా కనబడేటటువంటి ట్రంప్ అనేవాడు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యంలోకెల్లా అసహ్యమేస్తుంది. కారు కూతలకొస్తున్నాడు. తృతీయ ఆహ్, దేశాల నుంచి కనుక మనుషులొస్తే అమెరికా గూడా తృతీయ దేశం అయిపోతుందంట. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ అయిపోతుందంట. వాళ్ళే లేకపోతే వీడికి పని చేసేవాళ్ళెవరు? వీడికి తిండి పెట్టేవాళ్ళెవరు? వీడికి పంట పండించేటటువంటోడెవడు? వీడికి ఉద్యోగాలు చేసేవాడెవడు? ట్రంపే ఎళ్లి రోడ్లుడ్చుకుని, ట్రంపే లైట్లు ఎలిగించుకుని, ట్రంపే కనెక్షన్స్ అయన్నీ చేస్తాడా? కానీ నోటికొచ్చిన కారు కూతలు కొయ్యడంలో సిద్ధహస్తుడు, ధన బలం మదంతో కొట్టుకుంటున్నటువంటోడు కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. అమెరికాలోని అక్రమ వలసదారుల మీద ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపినటువంటి నేపథ్యంలో వేల మంది వలసదారులను స్వదేశానికి తిప్పంపించిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి వలసదారుల మీద విమర్శలు గుప్పించాడు. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అమెరికాకు వలస వస్తుండడం వల్ల దేశ భవిష్యత్తు ప్రభావితం అవుతుంది. పేద దేశాల ప్రజలు ఇక్కడికి వస్తే మనము పేదవాళ్ళం అవుతాం అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత ఎవరు ఏమీ చేయలేరన్నారు. వలసను అరికట్టి అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుతానంటూ ట్రూత్లో పోస్ట్ పెట్టుకొచ్చారు. ఈ నెల మొదట్లో H-1B వీసాల మీద $1,00,000 ఫెడరల్ కోర్టు కొట్టేసినటువంటి సందర్భంలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ వాగుడు వాగినట్టున్నాడు.